రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దివంగత ఎన్టీఆర్కు అల్లుళ్ళు. 3 దశాబ్దాల తర్వాత తోడల్లులు ఇద్దరు ఒక్కటయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు వెళ్లడం విశేషం. ఇదే సందర్భంలో తోడబుట్టిన అన్నా చెల్లెళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల వ్యక్తిగతంగా తీవ్రంగా విభేదించుకోవడం తెరపైకి వచ్చింది. ఇక వైఎస్ఆర్ రక్తం పంచుకొని పుట్టిన జగన్, షర్మిల పరస్పరం కొట్టుకుంటూ రాజకీయంగా నష్టపోవడాన్ని ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా రాజకీయ ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాలు నీళ్లలా కలిసిపోయారని, వాళ్ళని చూసైనా అన్నా చెల్లెలు బుద్ధి తెచ్చుకోవాలని వైఎస్ఆర్ అభిమానులు హితవు చెబుతున్నారు. అన్నా చెల్లెల మధ్య సయోధ్యత కుదరచాల్సిన తల్లి విజయమ్మ ఒక పక్షం వహించడం గురించి జనం మాట్లాడుకుంటున్నారు. అందరూ కలిసి వైఎస్ఆర్కు, ఆయన అభిమానులకు తీరని క్షోభను మిగిల్చారని మండిపడుతున్నారు. పైగా చంద్రబాబుకు రాజకీయంగా అవసరం వచ్చినప్పుడల్లా తానున్నానంటూ షర్మిల అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని వైఎస్ఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.